మనం చూసుకున్నట్లయితే మాజీ సీఎం జగన్ సంబంధించి ఇంటి దగ్గర అదేవిధంగా పార్టీ ఆఫీస్ దగ్గర కీలక సెక్యూరిటీ అయితే పెడుతున్నారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తాడేపల్లిలో వైకాపా కేంద్ర కార్యాలయము, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నివాసం వద్ద పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. జగన్ నివాసం పక్కన ఉన్న వైకాపా కార్యాలయం ఎదుట గార్డెన్లో ఈ నెల 5న గడ్డి తగలబడి మంటలు చెలరేగిన విషయం తెలిసింది. దీనిపై ఆ పార్టీ వర్గాలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను ఇవ్వాలని పోలీసులు ఆ కార్యాలయ సిబ్బంది కోరగా వారు స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతా బరిలో భాగంగా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. వీటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్లోని మానిటర్కు అనుసంధానించారు. వైకాపా కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన ఘటనపై విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఆయా మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను సేకరించిన పోలీసులు మంటలు చెలరేగిన ప్రాంతాల్లోని మట్టి, బూడిద నమూనాలను తాజాగా సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కి అయితే పంపించారనమాట. ఇలా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ప్రభుత్వమే జగన్కి ఫుల్ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో